హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఇది వచ్చేసి వెనీలా అండ్ చాక్లెట్ కేక్ అండి, థీమ్ కేక్. సో ఇవాళ మనం ఏం చూస్తామంటే వీడియోలో వెనీలా కేక్లో యూజ్ చేసే ఫిల్లింగ్, చాక్లెట్ కేక్ ఎలా చేస్తారు, క్రమ్ కోటింగ్, ఫైనలైజింగ్ అంతా చూపించానండి. మీరు చూస్తున్నారా, వెనీలా కేక్లోకి వైట్ ఫారెస్ట్ కేక్లోకి ఎలా డిఫరెన్స్ ఏంటంటే, వెనీలాలోకి మనం జస్ట్ చాకో చిప్స్ యాడ్ చేస్తామండి విప్పింగ్ క్రీమ్ మీద. సో అదే వైట్ ఫారెస్ట్ అయితే వైట్ గనాష్ కూడా యాడ్ చేస్తాము. ఇదే డిఫరెన్స్. ఇది నార్మల్ చాక్లెట్ కేక్ అండి. చూసారా ఎంత చాక్లెటీగా ఉందో. ఎప్పుడైనా సరే ఇలా బాగా ఫుల్గా వేస్తేనే అండి కస్టమర్కి టేస్ట్ నచ్చుతుంది, మనకు కూడా ఆర్డర్స్ రిపీటెడ్గా వస్తాయి అన్నమాట. ఈ చాకో చిప్స్ మొన్న కొత్తగా తీసుకొచ్చానండి, చాలా బాగున్నాయి. మేబీ నాకు తెలిసి ఇవి మిల్క్ చాక్లెట్ చాకో చిప్స్ అనుకుంటాను. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. బేస్ వచ్చేసి 1 kg అండి. 8 inch టిన్లో బేక్ చేసుకున్నాను నేను. ఇది వచ్చేసి 4 inch టిన్లో బేక్ చేసుకున్నాను. సో చూసారా, నేను మూజ్ మిక్స్ చేసింది అయిపోయిందనమాట. సో కొద్దిగా దాని మీదే వేసేసి మిక్స్ చేశాను, మూజ్ చేశాను. ఏం లేదండి, మూజ్ ఎలా చేస్తారంటే, మనం విప్పింగ్ క్రీమ్లోకి కొద్దిగా గనాష్ వేసామంటే అది మూజ్ అయిపోద్ది. వేసేసి ఇదిగోండి ఇలా చాకో చిప్స్ వేసి కవర్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేశాను ఒక 20-25 minutes. క్రమ్ కోటింగ్ చేసేసి ఇదిగోండి ఇప్పుడు ఫైనలైజింగ్ చూపిస్తున్నాను. ఇది కింద బేస్ అండి. ఈ తార్ థీమ్ అని చెప్పాను కదా లాస్ట్లో. వాళ్ళేమో సింగిల్ టైర్ పిక్ ఇచ్చారు, 2 టైర్లో కావాలన్నారు. సో నేను వాళ్ళకు తగ్గట్టుగా చేసి ఇచ్చాను. ఈ ఫైనలైజింగ్ ఇదిగోండి ఇది అయిపోయింది. నెక్స్ట్ టాప్ టియర్ ఫైనలైజింగ్ చేశానండి. ఇది కూడా సేమ్ జస్ట్ వైట్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను. వాళ్ళు ఇచ్చిన పిక్లో వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ ఉందన్నమాట. సో నేను మళ్ళీ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకుని అందులో 1 drop or 2 drops బ్రౌన్ జెల్ కలర్ యాడ్ చేశానండి. ఈ జెల్ కలర్ యాడ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన షేడ్ వచ్చిందనమాట. సో అలా యాడ్ చేసి నేను దాన్ని అక్కడక్కడ చూసారండి, జారి పడిపోయేది, కొద్దిలో మిస్ అయిపోయింది. ఇలా మీకు స్కిడ్ అవ్వకూడదు అనుకుంటే ఒక టిష్యూ పేపర్ మీద కొద్దిగా వాటర్ వేసి అది పెట్టి దాని మీద మనం బోర్డు పెట్టామంటే స్కిప్ అవ్వదండి. ఇదిగోండి బ్రౌన్ కలరు యాడ్ చేసి దాన్ని మనం అలా మిక్స్ చేసుకొని అక్కడక్కడ అప్లై చేసి ప్యాలెట్ నైఫ్తో దాన్ని మనం స్క్రేపర్తో స్క్రేప్ చేయడమేనండి, అంతే. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మీకు ఆల్రెడీ ముందు ఒకసారి చూపించాను, డార్క్ కలర్ కావాలంటే కొద్దిగా విప్పింగ్ క్రీమ్లో వేసి దాన్ని కలర్ అప్లై చేయాలి కేక్కి అని. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అది మనకి ఏ విధంగా కన్వీనియంట్ ఉంటే అలాగా. సో పైన స్ప్రిల్ ప్యాటర్న్ ఇచ్చాను. దీంట్లో వచ్చేసి మడ్ టెక్స్చర్. మడ్ అంటే ఏం లేదండి, క్రమ్స్ని క్రమ్ ఉంటుంది కదా, సో క్రమ్స్ని అలా మనం స్ప్రెడ్ చేసామంటే అది మట్టిలాగా కనిపిస్తుంది. సో అది ఆ థీమ్లో ఉంది. దీంట్లో కొద్దిగా నేను డైరీ మిల్క్ షార్ట్స్ వేసాను, కొద్దిగా గనాష్ స్ప్రెడ్ చేశాను. అంటే డ్రిప్స్ లాగా కాకుండా ఒక దగ్గర నుంచే ఇలా కింద పడిపోయేటట్టు వేసాను అనమాట. అంటే రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అలాగా. మీరు చూస్తున్నారా, అటువైపు నుంచి ఇటువైపు షిఫ్టింగ్ చేస్తున్నాను. సెంటర్లో స్కీవర్ గుచ్చేసి ప్యాలెట్ నైఫ్తో పెట్టి జాగ్రత్తగా తీయాలి. ఇదిగోండి కొద్దిగా జరిగింది, అలా కాకుండా మీరు జాగ్రత్త తీసుకోండి. ఈసారి నేను కొద్దిగా మిస్ అయింది, అది కట్ చేసి స్కీవర్ అట్లా సెంటర్లో గుచ్చేసాను అనమాట. ఈ కేక్ కూడా ఇలానే అండి, పక్కన ఉన్న విలేజ్కి వెళ్ళింది 12 kilometers దూరంలో. సో ఫుల్ హ్యాపీ, మంచి రివ్యూ వచ్చింది, వాళ్ళకి నచ్చింది అని. ఆ చిన్న బాబు అండి, 5 years బాబుకి అన్నీ తెలుసు, వాడికి ఎలాంటి కేక్ కావాలి ఏంటి అని వాడు సెలెక్ట్ చేసుకున్నానంటే అండి. పిల్లలు ఎంత షార్ప్ కదా అస్సలు, అమ్మో. ఇదిగోండి రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అలా ప్రింట్అవుట్ తీసుకొని వచ్చాను. పిక్సార్ట్ అనే ఒక యాప్ ఉంటుందండి, దాంట్లో మనకు నచ్చినవన్నీ ఎలా కావాల్సితే అలా సెట్ చేసుకోవచ్చు టాపర్స్. సో నేను అలా యూజ్ చేసుకొని చేశాను. ఇది కొద్దిగా అలా టిల్ట్గా ఉందండి రెఫరెన్స్ పిక్లో. సో అలా పెట్టేసి కొద్దిగా నేను కేక్ క్రమ్స్ వేశాను, ఇలా చాక్లెట్ పెట్టాను. నా దగ్గర యాక్చువల్గా ప్లేస్లో ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి, నా దగ్గర ఓరియో బిస్కెట్స్ అప్పుడు లేకుండా. సో నేను చాక్లెట్స్ పెట్టి వాళ్ళకి చెప్పాను రెఫరెన్స్ పిక్లో ఇలా ఉంది, సో నా దగ్గర లేకపోతే ఇలా చేశాను అనేసి. సో ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడక్కడ ఇది సేమ్ అంటే రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అలానే చేశాను. ఏమంటే సింగిల్ టియర్, ఇది 2 tier అండి, అంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. మీకు ఎలా అనిపించిందండి ఈ కేక్?
నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, ఒక్క కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇదే, ఉంటాను, బాయ్. ఫైనల్ పిక్స్ లాస్ట్లో యాడ్ చేసాను చూడండి.